హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో కూల్గా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ ఐటెం కానీ ఏదైనా చేసుకోవాలంటే ఇది చేసుకుని తినండి. తప్పకుండా చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను అటుకులు తీసుకున్నానండి. లావుగా ఉండే అటుకులు అయితే వీటికి చాలా బాగుంటాయి అన్నమాట. అటుకులు ముందు శుభ్రంగా మంచినీళ్ళు వేసుకుని కడుక్కుందాం. కడుక్కున్న తర్వాత అవి పడేసి ఆ నీళ్లు మళ్ళీ రెండోసారి కూడా నీళ్లు వేసుకుని ఈ అటుకుల్ని ఒక జాలి గిన్నెలో వేసుకుంటే వాటిని పిండక్కర్లేదు. పిండకుండానే అలాగే వేసుకుంటే ఆ నీళ్ళన్నీ ఎక్స్ట్రా వాటర్ ఉన్నది కిందకు వచ్చేస్తే అండ్ వాటర్ ఉన్నాయి కూడా పీల్చుకుని అటుకులు మెత్తగా తయారవుతాయి అన్నమాట. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే దానిమ్మ గింజలు, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అన్నీ చిన్న సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు అటుకులు ఒక బౌల్లో వేసుకుని ఇవన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా నేను ఇందులో వేరేగా కీరా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అది మర్చిపోయాను అందులో పెట్టడం. కీరా కూడా వేసేసుకుని కీరా ముక్కలు, తర్వాత ఉప్పు కలిపిన మజ్జిగ, ఇక్కడ థిక్గా కలుపుకున్న మజ్జిగ వేసుకుని అంతా కలిపేసుకుని చక్కగా స్పూన్ వేసుకుని తినడమే. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.